ఈరోజు కొద్దిగా ఆలస్యమైనందుకు మన్నించాలి. ఈరోజు హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న యొక్క భాగోతం గురించి తెలియజేయడానికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ సంజయ్ కుమార్ గారు మీడియాతో మాట్లాడతారు. పక్కన శాంతి కుమార్ గారు పార్టీ స్టేట్ ట్రెజరర్, శ్రీధర్ రెడ్డి గారు నల్గొండ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, శ్రీవర్ధన్ గారు తెలంగాణ విమోచన కమిటీ కన్వీనర్, అమర్నాథ్ గారు మీడియా అండ్ ఐటీ, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ శ్రీ గోపి గారు ఇంతకుముందు నర్సాపూర్ నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ఆలస్యమైనందుకు క్షమించాలని కోరుతున్నాను. మీరు తిట్టుకుంటూ రావచ్చు, అందుకే మెట్రోలో వచ్చిన ట్రాఫిక్ జామ్ అని చెప్పి, అందుకే ఊరుకుంటా ఉన్నాం. మెట్రోలో ఎక్కినాక ఆలోచన వచ్చింది అన్నట్టు. జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పాత బస్తీ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాను. పాత బస్తీ ప్రజలకు పటాన్చెరులో ఉద్యోగాలు అంటే మెట్రో రావాలని కోరుకోవాలి. పటాన్చెరులో ఉన్న ఫ్యాక్టరీలన్నీ పాత బస్తీకి పోవాలంటే మెట్రో రావాలని కోరుకోవాలి. లేదా గవే టైర్ల పంక్చర్ చేసుకుంటున్నాను కూడా అట్లా ఉండాలి. ఏదైనా అభివృద్ధి కోరుకోవాలని చూడాలి తప్ప అభివృద్ధి నిరోధకంగా ఎవరు మారేదో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలని కోరుకుంటా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ యొక్క దగులుబాజీ వేషాలు, బట్టబాజీ వేషాలు, అబద్దాలతో గత 5 సంవత్సరాల క్రితము ఇదే పగటి వేషాల లెక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రులతో సహా ఏ విధంగా హామీలు ఇచ్చి మోసం చేసినారో దాన్ని గుర్తించడం, గ్రహించడం ప్రజలు గ్రహిస్తున్నారు. మళ్ళీ ప్రజల దృష్టి మళ్ళీ కొత్త వేషాలు అవతారం ఎత్తా ఉన్నారు. మేము అనుకునే అభివృద్ధి చేశారని చెప్పుకుంటారు. తెలంగాణ ఇబ్బంది హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 100 గెలుస్తాము, 150 గెలుస్తాము, ఇతర పార్టీలకు డిపాజిట్లు రావు అని చెప్తే మేము ఎన్ని రోజులు సరే అభివృద్ధి చేసేవాల్సి అని చెప్పుకుంటారు అన్న మాకు తెలియకుండా అభివృద్ధి చేసేవాళ్ళు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రజలు కూడా లోపల అభివృద్ధి చేసిన దాకా ఒకసారి బయటికి తీసుకొచ్చారు అని చెప్పి అనుకున్నాం. తీరా చూస్తే ఎంత చిల్లర వేషాలంటే టీఆర్ఎస్ పార్టీ మేము వాస్తవానికి పాత బస్తీగా మార్చాలనుకుంటున్నాం. కానీ టీఆర్ఎస్ పార్టీ భాగ్యనగర్ని పాత బస్తీగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. దాన్ని భాగ్యనగర్ ప్రజలు ఆలోచించాలని కోరుతా ఉన్నాం. మేము కుట్రలు, కుతంత్రాలతో, దగులుబాజీ వేషాలతో ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారం టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కలిసి భాగ్యనగరాన్ని ఏ విధంగా నాశనం చేయాలని చూస్తారో ఇవాళ మనం చెప్పే విషయాలు చూస్తే భాగ్యనగర్ ప్రజలకు అర్థమవుతుంది. మేము గతం నుంచి చెప్తా ఉన్నాం. మేము చెప్పినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ వర్గానికి వ్యతిరేకము, భారతీయ జనతా పార్టీ మతం పేరుతో ఓట్లు అడుగుతుంది, భారతీయ జనతా పార్టీ మతం పేరుతోనే విధ్వంసం సృష్టిస్తుంది, భారతీయ జనతా పార్టీ మతం పేరుతో ఓట్లను చీలుస్తున్నది, భారతీయ జనతా పార్టీ కేవలం హిందువులకే కొమ్ము కాస్తున్నది. ఇలా టీఆర్ఎస్ పార్టీ మైనార్టీలకు కొమ్ము కాస్తూ ఎంఐఎం పార్టీ చేతిలో కీలు బొమ్మగా మారి ఇద్దరు కలిసి, 2 పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాన్ని చూస్తే మాకే ఆశ్చర్యం అనిపించింది. ఇది నిన్ననో ఇవాళ జరిగింది కాదు. ఎట్లా ఎన్నికలు వస్తున్నాయని చెప్పి చాలా రోజులుగా టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కలిసి ఎట్టి బస్లో జిహెచ్ఎంసీలో గెలవాలన్నటువంటి ఆలోచనతోని ఓటర్ జాబితాలో
ఓటర్ జాబితాలో పూర్తి స్థాయి అక్రమాలకు పాల్పడేది. ఓటర్ జాబితాలో గతంలోకి ఇప్పుడు చాలా వ్యత్యాసం ఉంది. హిందువులు ఎక్కువగా ఉన్న డివిజన్లలో హిందువుల ఓటర్ల సంఖ్య తగ్గించి మైనార్టీల ఓట్ల సంఖ్య పెంచి ఒక విధంగా అక్రమాలు పాల్పడితే మైనార్టీలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అక్కడ ఓట్లను తీసుకొచ్చి హిందువుల ఎక్కువ ఉన్న డివిజన్లు వేయడం, హిందువులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఆ ఓట్లను తీసుకుపోయి మైనార్టీలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో హిందువులు కేవలం నామమాత్రంగా చేర్చే ప్రయత్నం చేశారు. దీని ద్వారా దాదాపు 100 డివిజన్లు అందుకే గెలుస్తూ ఉంటారు. 51 వార్డ్స్లో ఓటర్ల సంఖ్య 10% కంటే ఎక్కువ పెరిగింది. 51 వార్డులలో ఓటర్ల సంఖ్య 10% కంటే ఎక్కువ పెరిగింది. దాదాపు 63 వార్డులలో దాదాపు 5,000కు పైగా ఓట్ల సంఖ్య వ్యత్యాసం ఉంది. 5,000కు పైగా 63 వార్డులలో 5,000కు పైగా ఓట్ల వ్యత్యాసం ఉంది. దీని బట్టి అర్థమవుతుంది ఎంత వీళ్ళు చేస్తున్నారని. దాదాపు మా ఒక్కొక్క డివిజన్లో 45,000 నుంచి 60,000 ఓట్లు ఉంటాయి. ఒక్కొక్క డివిజన్లో నాకు తెలిసి 50% పోలింగ్ అవుతుంది. 50% పోలింగ్ అయితే అనుకుంటే దాదాపు 20,000 నుంచి 30,000 పోలింగ్ అవుతుంది. దీనిలో 5,000 ఓట్లే మీకు మేము కీలకం. దీనిలో ఈ ప్లాన్ ప్రకారం ఇవాళ ఈ 5,000 ఓట్లను అక్రమంగా చేర్చి దాని ద్వారా గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. చాలా ప్రాంతాల్లో మన పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సికింద్రాబాద్ లో, హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికలు కూడా ఏ వార్డులలో ఏ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ శాతం ఓట్లు ఎక్కువ పడ్డాయో దాన్ని గుర్తించి అక్కడ హిందువుల ఓట్లను తొలగించే ప్రయత్నం చేసి ఇతర ప్రాంతాల్లో ముస్లిం ఓట్లు వారి సంఖ్య పెంచి ఎటు కాకుండా చేసే పరిస్థితి ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇలా బోలక్పూర్ లో 73వ పోలింగ్ బూత్ నుంచి 92 పోలింగ్ బూత్ వరకు 79వ పోలింగ్ బూత్ నుంచి 92 పోలింగ్ బూత్లలో పూర్తిగా 5,000కు పైగా ముస్లిం ఓట్లు పెంచారు. హిందువుల ఓట్లు తగ్గించి 5,000కు పైగా ముస్లిం ఓట్లను పెంచి 44% ఉన్న ముస్లిం ఓట్ల సంఖ్యను ఇలా 51% పెంచారు. బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయట. అలా అంబర్పేటలో 104 వార్డు బూత్ నుంచి 150 బూత్ వరకు 104వ బూత్ నుంచి 150 పోలింగ్ బూత్ వరకు కంప్లీట్ గా పోయినసారి భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయట. దీనిలో ముస్లింల ఓట్లు 4,000 ఇచ్చారు. 28% ఉండాల్సిన ముస్లిం ఓట్లను ఇలా 30% పెంచారు. ఇప్పుడు 2016కు దానికును ఇప్పటికి అంటే పెరిగినాయి. ఇక చాంద్రానగుట్ట నియోజకవర్గంలో ఉప్పుగూడ వార్డులో 2016లో 50% మాత్రం హిందువులుండి 50% హిందువులుంటే చాంద్రానగుట్ట నియోజకవర్గంలో 50% హిందువులుంటే ప్రస్తుతం దాన్ని 42% తగ్గించారు హిందువుల సాయంత్రం. ఉప్పుగూడ మొత్తము 9,000 హిందువుల ఓట్లు గల్లంతన్నాయి. అందులో దాదాపు 5,000 ఓట్లు మొత్తంగా తొలగించారు. కొన్ని ఇతర ప్రాంతాలు డివిజన్లు చేసిన కానీ దాదాపు 5,000 ఓట్లు పూర్తిగా హిందువుల ఓట్లు తొలగించారు. మిగతా 4,000 ఓట్లు గౌలిపుర రియాసత్ నగర్ వాటిలో చేర్చారు. ఇక్కడి నుంచి తొలగించి చిల్లా చెదురు చేసి వాటిలో చేర్చారు. వాళ్ళ జాంబాగ్ లో 26% ఉన్న ముస్లిం ఓట్లను 36% పెంచారు. మల్లెపల్లిలో 47% నుంచి ఎక్దం 53% పెంచారు.
ఎక్కడైనా కూడా బీజేపీ వ్యతిరేక ఓటు అంటే ఓట్లను చేర్చారు. ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఓట్లను గుర్తిస్తే మొత్తం వాటిని అనుకూలంగా మార్చే ప్రయత్నం చేశారు. చాలా ప్రాంతాల్లో దాదాపు దాదాపు 35 వార్డులలో మొత్తం పూర్తిగా 2016కు 2020కి ఇష్టానుసారంగా ఓట్ల సంఖ్యను తగ్గించడం, కొన్ని వార్డులలో ఓట్ల సంఖ్యను పెంచడం. అంటే కేవలం ఇది ఎంఐఎం పార్టీకి భాగ్యనగరాన్ని అప్పచెప్పే కుట్రలో భాగమే టీఆర్ఎస్ పార్టీ పన్నాగం ఇది. ఇలా బోరబండ ఉన్నది. బోరబండలో 2016లో 71,667 ఓట్లు, 2020లో కేవలం 40,336 ఓట్లు మాత్రమే. వ్యత్యాసం ఏంటంటే 26,000 ఓట్ల మొత్తంగా తొలగించారు. 26,340 కోట్ల మొత్తంగా తొలగించారు. ఇలా గోషామాల్ భారతీయ జనతా పార్టీకి అడ్డా. రాజసింగ్ గారు స్థానిక శాసనసభ్యులు అక్కడ పట్టుతో అక్కడ వారి ప్రాబల్యం ఉంటుంది. హిందువులందరూ రోడ్డు బ్యాంక్ కాడ అందరి దృష్టి గోషామాలకి ఉంటుంది. రాజసింగ్ గారు కష్టపడి గెలిపిస్తారా? కష్టపడకుండానే గెలిచే అవకాశాలు లేరా? కాబట్టి ఏం చేశాడు? 52,350 ఓట్లు 2016లో. వాళ్ళు 2020లో 36,883 అంటే 15,472 ఓట్లు మొత్తంగా తొలగించారు. ఇట్లా దాదాపు 63 వార్డులు 63 వార్డులలో సేమ్ ఇదే పరిస్థితి. 63 వార్డులలో హిందువుల ఓట్లను తగ్గించి ముస్లింల ఓట్లను పెంచే ప్రయత్నం చేస్తే ఇంతకంటే సిగ్గుచేట ఉంటుందా ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్లాన్ ప్రకారము వార్డుల విభజన జరగకుండా ఇవాళ ఇది నిన్న మొన్న ఒక వారం చేసిన పండుగ కాదు, గతం నుంచి కూడా ఇస్తున్న పండుగ ఇది. గతం నుంచి కూడా ఒక కుట్రలతో ఇద్దరు కలిసి ఎంఏ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి ఆడుతున్న పండుగ మీద. గతం వార్డుల సరిహద్దు నిర్ణయిస్తూ జీవో నంబర్ 166 జారీ చేసిన విషయం, ఆ విషయంలో గతంలో కోర్టులో కేసు వేసేటప్పుడు అయినప్పుడు కూడా ప్రభుత్వం ఎన్నికలు జరిపింది. అలా పోయినసారి మొగల్పురలో వార్డు సరిహద్దు సౌత్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే హౌస్ నంబర్ 23-4-1 23-4-1 టు 23-6-903 మొగల్పుర సరిహద్దు ఎక్కడంటే హౌస్ నంబర్ 23-4-1 నుంచి 23-6-903 మొగల్పురలో సేమ్ అదే హౌస్ నంబర్ ఎలా గౌలిపురలో వార్డు సరిహద్దు అంటే మొగల్పుర సరిహద్దు కాల్సి అదే నెంబర్ హౌస్ నంబరు, ఇప్పుడు గౌలిపుర సరిహద్దు అదే నెంబర్. ఏంటంటే హౌస్ నంబర్ 23-4-1 టు 23-6-903 అంటే 2 డివిజన్లకు సంబంధించి 2 వార్డులకు సంబంధించి ఒకే హౌస్ నంబరు ఒకే సరిహద్దు ఏ విధంగా ఉంటుందో ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. పోయినసారి వేరే కొన్ని ఫిర్యాదులు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి అనేక ఫిర్యాదులు వచ్చినాయి. ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తాం, కోర్టులో కేసు చేస్తాం. అయినప్పుడు కూడా బరిదెగించి ప్రభుత్వము ఎన్నికల కమిషన్ ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ ప్రభావితం చేసి ఆధారబాధరుగా ఎన్నికలు నిర్వహించి అడ్డగోలు అక్రమాలతో గెలిచే ప్రయత్నం చేసింది. ఎక్స్పర్ట్స్ టీఆర్ఎస్ పార్టీ చాలా ఎక్స్పర్ట్ పార్టీ. అక్రమాలు చేయించడంలో, ప్రజల దృష్టి మళ్లించడంలో, ప్రజలు నమ్మించడంలో, అడ్డదారులకు గెలిచే విషయంలో, అబద్దాలు ఆడే విషయంలో, పైసలు వంచే విషయంలో, పైసలు సంపాదించే విషయంలో, ఓట్లను పొందే విషయంలో, పోలీసులు ఏ విధంగా వాడుకున్న విషయంలో, ఎన్నికల కమిషన్ ఏ విధంగా ప్రభావితం చేసే విషయంలో వీళ్ళంతా ఎక్స్పర్ట్స్. వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు.
దుబాకలు చూసినా మనం ఏ విధంగా ఎక్స్పర్ట్స్. కానీ గతంలో జారీ చేసిన జీవోనే తప్పని చెప్తే ఇలా కనీసం ఆ జీవోను సరిదిద్ది సక్రమంగా ఎన్నికలు నిర్వహించినటువంటి ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ఒత్తిడి తలొగ్గి అధికార పార్టీకి కుమ్మహాస విధంగా ఎన్నికల కమిషన్ వివరిస్తే ఇలా జిహెచ్ఎంసీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ఏ విధంగా జరుగుతాయో ఒకసారి ప్రభుత్వము ఎన్నికల కమిషన్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏం చేసుకున్నారు హైదరాబాద్ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఎంఐ పార్టీ కలిసి? మేము గతం నుంచి చెప్తాను, మేము టీఆర్ఎస్ పార్టీ దుకాణం మూసుకున్నది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అలా ప్రజలు తిరగబడుతున్నారు. ప్రజాప్రతి కంటే బాగుంది టీఆర్ఎస్ పార్టీ మీద. మేము గెలవకున్నా కూడా పోయేటప్పుడు ఈ ఎంఐ పార్టీకి మొత్తం హైదరాబాద్ అప్పైపోయి మూట ముళ్ళు వేరుకొని ముఖ్యమంత్రి కుటుంబం మొత్తం మళ్ళా డల్లాస్కో ఇస్తాములకు పోవాలని ప్లాన్ చేస్తున్నారు. అటువంటి ఆస్తులు ఉన్నట్టున్నారు 60. కానీ పోయేటప్పుడు వాళ్ళ మిత్రుడు, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బావనో బామరుదో నాకే తెలియదు మరి ఏమవుతారు. మరి కొంచెం సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వాళ్ళ మంత్రులకు కానీ. రాత్రి కూడా పోయి ఎంఏ పార్టీ వెయ్యాల అపాయింట్మెంట్ అడిగి ఇస్తాడు. అర్ధరాత్రి పోతే 2 నెలల పోతే అపాయింట్మెంట్ ఇస్తాడు. ఉదయం పోతే ఇస్తాడు. హెల్మెట్ పెట్టుకుంటూ ఇస్తాడు. హెల్మెట్ పెట్టుకోకుండా ఇస్తాడు. బుల్లెట్ మీద వేనేస్తాడు. వంగి వేనేస్తాడు. పొడుగున వేనేస్తాడు. పొడుగుంట వేనేస్తాడు అపాయింట్మెంట్. మంత్రులు ఎమ్మెల్యేలు పడిగాపులు కాక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇయ్యారు. వరదల వల్ల ఇబ్బంది పడితే ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులతో మాకే బాధ అనిపించింది. ప్రజలు మొత్తం శాపార్థాలు పెట్టారు. తన్ని జరిపేసే పరిస్థితి. వాళ్ళకి మాత్రం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇయ్యాడు. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ దాటి బయటికి రాడు. కాబట్టి వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు తిరగబడుతున్నారు కాబట్టి, టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఎట్టి బస్సులో అడ్డదాల్లో గెలవాలి, ఎట్టి బస్సులో గెలవాలన్న ఒకటి ఆతృతతోని, ఒక చెడు దృష్టితోని ఈరోజు ఈ విధంగా అక్రమాలు పాల్పడ్డారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి కాదు. మేము దాదాపు 30 డేస్ నుంచి 1 నెల రోజుల నుంచి ఎన్నికల కమిషన్ సమయం అడుగుతున్నాం కలుద్దామని చెప్పి. ఇంతవరకు సమయం ఇస్తలేడు. దేనికోసం ఎన్నికల కమిషను? టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ ఇచ్చేటువంటి ఒత్తిడి తలొగ్గి మరి ఏం చేస్తారో ఎట్లా ప్రభావితం చేస్తారో ఎన్నికల కమిషన్ మాకే అర్థం కావట్లేదు. ఎన్నికల కమిషన్ మీద ప్రజలకు నమ్మకం లేకుంటే ప్రజాస్వామ్యమే అపహాస్యమే ప్రమాదం ఉంది. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్రంగా స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పద్ధతిలో బాధ్యత నిర్వహిస్తేనే ప్రజలు స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కదా అని చెప్పి ముఖ్యమంత్రి ఏది చెప్తుంది, అధికార పార్టీ ఏది చెప్తారైతే చరిత్రలో తీసిపోతారు ఇరువైపు ఎన్నికల కమిషన్. మేము గ్రహిస్తున్నాం, మేము కాదు పార్టీలు ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఎన్నికల కమిషన్ విశ్వాసం లేకుంటే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని ఎన్నికల కమిషన్ గుర్తుంచుకోవాలి. మీరు చట్టానికి అతిథులు కాదు ఎన్నికల కమిషన్ అంటే, రాజ్యాంగ అతిథులు కాదు మీరంటే. ఇవాళ 8వ తారీఖు నుంచి 11th వరకు ఆబ్జెక్షన్స్ అట. ఒకరోజు వాళ్ళ తీసుకోవడము, మళ్ళా ఒకరోజు మొత్తం వాటిని సరిదిద్దారట, పబ్లిష్ చేస్తారట. ఇవి కేవలము సవరణ కోసం ఇచ్చినచ్చు, ఇంకా ఆబ్జెక్షన్ చెప్పే అవకాశం ఉండొచ్చు. కానీ పోయినసారి అనేక అభ్యంతరాలు చెప్పినాం మేము. ఏక దాటి ఆ ఒక్కరోజు పబ్లిష్ చేసి పడేసి, ఓటు పబ్లిష్ చేసి పడేసి ఎన్నికలకు షెడ్యూల్ చేసారు. ఇది కేవలం పేరుకు మాత్రమే. అభ్యంతరాలు ఇవ్వండి, అభ్యంతరాలు సరి చేస్తాం మేము, సమయం ఉందని చెప్పి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ తూర్పారేసి నాయకులు ఉంటారు, తుపాకీ వాళ్ళు వాళ్ళ మంది ఖండనిస్తారు. అభ్యంతరాలు వ్యక్తం చేయమంటే భారతీయ జనతా ప్రెస్ మీట్ పెట్టి చేసేయండి. ఇలా మేము బాగా చేస్తున్నాం. మేము ఇచ్చిన అభ్యంతరాలను మీకు ఎన్నికల కమిషన్ కానీ అధికారిక పార్టీకి కానీ చిత్తశుద్ధి ఉంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని మీరు కోరుకుంటే, ఆ ఆలోచన మీకుంటే, దుఃఖపాలోచన దౌర్భాగ్యపు ఆలోచన మీకు లేకుంటే, మేము ఇచ్చిన అభ్యంతరాలను పూర్తిగా సరి చేసే వరకు కూడా మీరు ఎన్నికల షెడ్యూల్ ఇవ్వకండి.
మళ్ళీ నిబంధనల పేరుతో మళ్ళీ షెడ్యూల్ ఇస్తే భారతీయ జనతా పార్టీ ఎత్తిపోతే అడ్డుకుంటాం, పక్కా అడ్డుకుంటాం. ఎన్నికల కమిషన్ స్పందించే వరకు కూడా మేమిచ్చే అభ్యంతరాలను పూర్తి స్థాయిలో పరిశీలించి న్యాయం చేసే వరకు కూడా ఇది ఏం కాదు అనుకుంటే మీరు ఏం బీకలేరు, ప్రభుత్వం ఏం బీకలేదు, ఏం పొడవలేదు. గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చే వరకు ఉద్యమం చేస్తాం. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చే వరకు ఉద్యమం చేస్తాం. మేము ఓట్లేదానికి హిందువులు ఓట్లేదని రాష్ట్ర ముఖ్యమంత్రికి కేవలం ఒక వర్గంతో ఓట్లు గెలిచినా మీరు, ఒక వర్గంతోనే అధికారం చెలాయిస్తున్నా మీరు. అన్ని వర్గాలను సమానమైన భారతీయ జనతా పార్టీ అంటే మేము మతతత్వ పార్టీ, కేవలం ఒకే వర్గం ఓట్ల ద్వారా మైనార్టీ సంతృష్టికరమైన ఆరోపిస్తూ ఒకే వర్గం ఓట్ల ద్వారా జిహెచ్ఎంసీ ఎన్నికలు గెలవాలనుకుంటే టీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీగా సమాజంలో చలమనే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒక ఓటు బ్యాంక్ వస్తే మీరు అభద్రత పడితే అన్ని వర్గాలను సమానంగా మేమేమంటే మేము పద్ధతితో వాడలేం. అసలు ఎంఐఎం పార్టీకి టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంత దాసోహమైంది? కలిసి హైదరాబాద్ దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఆస్తులు దోచుకున్నారు, ప్రజల హిందువుల మనోభావం దెబ్బతీసారు, భాగ్యనగరాన్ని అభివృద్ధి చేయకుండా చేశారు, మొత్తం నాశనం చేశారు. ఇద్దరు రెండు పార్టీలు కలిసి ఇంకా నాశనం చేయాలి, తృప్తి లేదు, ఇంకా నాశనం చేయాలని కోరుకుంటున్నారు. అందుకే ప్రజలు ఆలోచిస్తున్నారు, అసలు పచ్చ జెండా, పింక్ కలర్ జెండా కావాలా, భాగ్యనగర ప్రజలకు చేయాలా, కాశీనగర్ జెండా, కమలపూర్ జెండా వికసించాలా ప్రజలు ఆలోచిస్తున్నారు. హైదరాబాద్ మార్పు కోసం, హైదరాబాద్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కలిసి పడుతున్న కుట్రలను పటాపంచలు చేసే వల్ల భారతీయ జనతా పార్టీ ముందుకొస్తున్న తరుణంలో ఇలా ఏ విధంగానైనా ఈ దొంగదారులు గెలవాలని చెప్పి ఎన్నికల కమిషన్ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని ఎన్నికల కమిషన్ ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ అక్రమాలు పాల్పడితే అది శాంతి భద్రత సమస్యగా మారే ప్రమాదం ఉంది. శాంతి భద్రతను కాపాడాల్సిన ప్రభుత్వము శాంతి భద్రత సమస్యలు సృష్టిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది, ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. పక్కా చేసి చూపెడతాం. మేము ప్రజాసంబంధంగా ఎన్నికలకి జరగాలని కోరుకుంటున్నాం. మేము శాంతి భద్రత కాపాడాలని మేము కోరుకుంటున్నాం. కానీ మా సహనాన్ని, మా ఓపికను పిరిగితనంగా భావిస్తే ఎత్తి బస్సు అదే స్థాయిలో అడ్డుకుంటాం. మేము పూర్తి స్థాయిలో అడ్డుకుంటాం. ఎన్నికల కమిషన్ స్పందించాలి. అన్ని పార్టీకి అవకాశం ఇవ్వండి. మీరు అవకాశం ఇవ్వకుండా మీరు అభ్యంతరం స్వీకరిస్తే మీ చిత్తశుద్ధి అంతా దీని ద్వారా బహిర్గతమవుతుంది. ఎన్నికల చిత్తశుద్ధి అంతా దీని ద్వారా బహిర్గతమవుతున్నది. ఇంత దుర్మార్గమా, ఇంత బరిజకి బామీది నిర్లజ్జగా బరిజగించి అలా ప్రజాస్వామ్యం కూని చేస్తున్నారు రెండు పార్టీలు వచ్చి. కానీ వెంటనే ఎన్నికల కమిషన్ అన్ని పార్టీలకు అవకాశం ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీ చెప్పిన అభ్యంతరాలను స్వీకరించాలి, వాటిని పరిష్కరించాలి. దాని తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. దానికి నిరసనగానే ఎల్లుండి నుంచి భారతీయ జనతా పార్టీ డివిజన్ల వారీగా, వార్డుల వారీగా, జిల్లాల వారీగా భాగ్యనగరంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన కార్యక్రమం చేపట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే పిలుపునిచ్చినాం. ప్రభుత్వం దిగిరావాలే, ఎన్నికల కమిషన్ దిగిరావాలే, వాస్తవాలను ప్రజలు వివరిస్తాం. టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కలిసి పడుతున్న కుట్రలను ప్రజలకు వివరిస్తాం. ప్రజలందరూ ఓట్ బ్యాంక్ మారమని పిలుపునిస్తాం. టీఆర్ఎస్ పార్టీకి, ఎంఐఎం పార్టీ గుణపాఠం చెప్పే విధంగా ప్రజలు కూడా చైతన్యం కలిగించడానికి, ప్రజలు కూడా ఆలోచన కల్పించడానికి వాస్తవ విషయాలను వివరించే ప్రయత్నం చేస్తాం. డబుల్ బిల్లులు ఎడమైనాయి. ఎప్పుడు రోడ్ల అభివృద్ధి చేస్తున్నారు? లాక్డౌన్ తర్వాత తుది మెరుగులు తీస్తారు.
5 సంవత్సరాల క్రితం ఇదే తుపాకి రాముడి అందరూ కూడా ఇద్దరు వాళ్ళే అయ్యా కొడుకులే పురపాలక శాఖ మంత్రులు. ఉమ్మని చెప్పండి, బస్సులో ఉమ్మని చెప్పండి. బస్ కేంద్ర విషయం వెళ్తూనే ఫ్లైఓవర్లు ఇవన్నీ కట్టారు. ఇలా బస్సులో అప్పుడు ఎందుకు కట్టలేదు? డబ్బులు పెట్రోల్ ఏడవనాయి, డబ్బులు పెట్రోల్ ఏడవనాయి. మళ్ళీ ఎన్నికలు రాగానే 10-20 ఇస్తారు, మళ్ళీ ఆశ పెడతారు, మళ్ళీ మాకు ఓటేస్తేనే నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్ అంటారు. మనం తెలిసింది కదా, నీళ్ళు మొత్తం ఎందుకు ఊడిపోయింది హైదరాబాద్. ఒక అంటాడు గతంలో వర్షాలు వచ్చినాయట, గతంలో వర్షాలు వస్తే మునిగలే. చెరువులను ఆక్రమించింది వాడు, నాలను ఆక్రమించింది వాడు. పాకనైర్ మునిగిపోవడానికి కారణమైంది నీళ్లు దేటవని వచ్చినాయి. ప్రతిసారి వర్షాలు వరనే అక్కడక్కడ పోతారు, నానాలు ఆక్రమించే కఠిన చర్యలు తీసుకుంటామంటారు. వీరు తీసుకునేలేదు, పీకి పెట్టలేదు. ఎంతమంది చర్యలు తీసుకున్నారు? ఎన్ని జనసంఖ్య, ఎన్ని కూడగొట్టారు, ఎన్ని గురి చేశారు? చెరువుల ఆక్రమణ మీద, నానాల ఆక్రమణ విచారణ చెప్తే చర్యలు తీసుకుంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు సగం జైల్లో ఉంటారు. జైల్లో గడప వీళ్ళకు ప్రజలు ఇబ్బంది పడితే పోతుండే మొత్తం ఉన్న చెరువులను ఆక్రమించారు. ఎవరో 10,000 రూపాయలతో 10,000 రూపాయలతో గెలిచే ప్రయత్నం చేస్తారా మీరు? ఒక్కొక్క ఇంటిలో నిత్యావసర వస్తువులతో పాటు ఫ్రిడ్జ్లు పోయినాయి, సామాన్లు పోయింది, టీవీలు పోయినాయి, స్కూటర్లు పోయినాయి, కార్లు పోయినాయి, సైకిళ్లు పోయినాయి, ఉన్న సామర్థ్యం పోయింది, ఇల్లు పోయినాయి, గోడలు పోయినాయి, నీడకుండా పోయింది. రాత్రి ప్రభుత్వం అంచనా వేయాలి, కనీసం సర్వే చేయాలి. ఎంత నష్టం జరిగింది, ఏ మేరకు నష్టం జరిగింది, దేని వల్ల నష్టం జరిగింది, ఒక్కొక్క కుటుంబానికి ఎంత మనం ఉపయోగపడాలి, ఏ విధంగా మనం నష్టపరం చెల్లించాలని చెప్పి ఏం లేకుండా కేవలం 10,000 రూపాయలు వడేసేయాలా, టీఆర్ఎస్ పని ఓటేయాలి. అందుకే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీ 10,000 సంగతి ఏందో నీ సంగతి ఏందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని కేంద్ర విషయాలు వీడు వీకేది ఏంది అంటున్నా నేను. వీళ్ళు వీకేది వీళ్ళు ఓడిసేది ఏంటి అంటున్నా. మేము చేస్తున్నామో ఒక్కడికి ఇస్తున్నా అంటారు. మరి ఫామ్లో ముద్ద కొడుతారు. అవిలోనా ముఖ్యమంత్రి ఫామ్లో విషయం పెట్టుకున్నా ముద్ద కొట్టడానికి. కేంద్రం ఇస్తున్నారో తెలంగాణ రాష్ట్ర పనులు కొట్టారు. మరి ఈయన మీకుతాడు, వీళ్ళే మీకు మీకిస్తారు పైసలు. పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముద్ద కొట్టుకొచ్చున్నారు వీళ్ళు అక్కడి నుంచి పైసలు. చెప్పండి సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వాటాలు లేకుండా? తప్పకుండా మేము వాదన కార్యక్రమం చేపడుతున్నాం కదా, ఎల్లుండి చేపడుతున్నాం కదా. తప్పకుండా ఇప్పుడు ప్రతిసారి ఏదో రకంగా హిందువులు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోయినసారి కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించిన విషయమే. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను బీసీలో గుర్తిస్తూ 4% రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో దాదాపు 20కి పైగా డివిజన్లలో వాళ్ళ ఎంఏం పార్టీ గెలిచింది. ఆయన ముఖ్యమంత్రికి మానవుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాక్షసుడు. మింగాలి హిందువులందరూ మొత్తం వాళ్ళ మానవకులు మొత్తం హక్కులను భంగం వల్లే వాళ్ళు మొత్తం దోసుకోవాలి. మళ్ళీ ఇతర చేసాడు మొన్న సర్వే చేయండి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంఏ పార్టీ ఇద్దరు కూర్చొని రాత్రి కూడా ముచ్చోడు అందరూ అవసరం రాత్రి అంతా ఇంట్లో అన్నమాట. మనం రాత్రి అంతా రోడ్లు తిరుగుతారు. ఈ వదులుతాడు అర్థం చేసుకున్నాను నోట్ అనిపించకూర్రి. రాత్రి వదులుతాడు, రాక్షసులు దొరుకుతాయి, దయ్యాలు దొరుకుతాయి. ఇవాళ 2 కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి కుట్ర ఉంది. వెనుక చాలా పెద్ద కుట్ర తగ్గుంది. వెనుక రాష్ట్ర ముఖ్యమంత్రి సర్వే చేసుకున్నాడు ఎంఏం పార్టీతో కలిసి. సర్వే చేసుకుంటే పోయినసారి 2020లో 4% వల్ల బీసీలో గుర్తించారు కాబట్టి హిందువులు గెలవాల్సిన స్థానంలో 20 మంది గెలిచారు. ఇంకా ఎక్కువ గెలవాలి. మొత్తం ఎంఏం పార్టీకి దాచిపెట్టాలి, మొత్తం దోచిపెట్టాలి కాబట్టి ఇంకొకటిగా గెలవాలి. ఇంకోటిగా గెలవాలంటే ఎంఏం పార్టీకి అభ్యర్థులు లేరు. ఏ అభ్యర్థులు అంటే వాళ్ళు పోటీ చేద్దాం అనుకున్నా గెలిచే అవకాశం ఉన్న వ్యక్తులు కూడా 3 కంటే ఎక్కువ సంతానం ఉంది వాళ్ళకు. 3 కంటే ఎక్కువ సంతానం ఉంది కాబట్టి వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేయించడానికి
ఈ కొత్తగా జీవో తీసుకొచ్చే ప్రయత్నం అమలు తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఇలా భారతీయ జనతా కూడా అడ్డుకుంటాం కాబట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తాం కాబట్టి దానికి భయపడి ఇవాళ దాన్ని రద్దు తీసుకున్నాడు. అంటే ప్రజలు ఆలోచించాలి, భాగ్యనగర ప్రజలు ఆలోచించాలి. కేవలం భాగ్యనగర సమస్య కాదు కదా, ఒక భాగ్యనగరంలో వదిలిపెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంఐఎం పార్టీకి అప్పయ్యాల తెలంగాణ రాష్ట్ర ప్రజలను దోచుకొని నాశనం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. కానీ ఈ ఉద్యమం కేవలం భాగ్యనగర్కే పరిమితం కాదు. ఈ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. అవసరం వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఈ ముఖ్యమంత్రి యొక్క కుట్రదారులను తెలియజేసే ప్రయత్నం చేస్తాం. దాన్ని ముఖ్యమంత్రి గ్రహించాలని గుర్తించాలని కోరుతా ఉన్నాం. మేము ఆ అవకాశం మాకు యువతం కోరుతా ఉన్నాం. చెప్తాం ఇవన్నీ సమస్యలు పరిష్కారంగా తప్పకుండా ప్రణాళికలు చేస్తాం, అనుమతి చేస్తాం. ఏ పార్టీ ప్రణాళిక ఆ ప్రణాళిక ఉంటే తప్పకుండా చెప్తాం. మేము చేస్తాం, తప్పకుండా పాదయాత్రలు చేయాల్సిందే. ముఖ్యమంత్రిగా బస్సు యాత్రలు అయితే రాత్రిపూట యాత్రలు పొద్దు యాత్రలు ఏమేము నష్టకుడు దేవుటలు మేము చేస్తాం. అన్ని విషయాల్లో కమిటీలు ఇస్తాము. ఆల్రెడీ దాదాపు 15 రోజులుగా 20 నెలల రోజులుగా మీరందరూ డివిజన్ల వారీగా సమస్యలు గుర్తించడం, డివిజన్ వారీగా పాదయాత్రలు చేసినాం. వరద మన ముప్పు ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రజలకు అండగా ఉంది, ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టింది, టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా నిర్లక్ష్యం చేసింది, ఆ విషయంలో ఆందోళన చేస్తాం. డబ్బులు పెట్టిన విషయంలో కూడా ఆందోళన చేస్తాం. కోవిడ్ సందర్భంలో కూడా భాగ్యనగర్ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా రెండు విషయాలు కోవిడ్ సందర్భంగా చేతులు చేసింది ప్రజలను కాపాడంలో. మొన్న భారీ వర్షాల వల్ల ప్రజలను కాపాడగల కూడా చేతులు తెచ్చింది. కేవలం 10,000 రూపాయలతో పాపాన్ని కడుక్కునే ప్రయత్నం చేస్తుంది. ఉంటే మేము ఇంకోలు జైనింగ్ కోసమో ఇంకోలు రాకోసం ఎదురుస్తలేము. ఎవరిది సెంట్రల్ పైసలా ఫామ్ హౌస్ పైసలా? సెంట్రల్ పైసలా ఫామ్ హౌస్ పైసలా? చెప్పాలి. ఫామ్ హౌస్ లో ముద్ర కొట్టిన పైసలా సెంట్రల్ పైసలా చెప్పాలి. మేము ప్రజల పైసలు అంటున్నాం. మా మోడీ గారికి ఫామ్ హౌస్ లేవు. 24 అవర్స్ ప్రజలు తిరిగే వ్యక్తి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ బయట రాని వ్యక్తి. చరిత్రలో చిరస్థాయి నిలిపోతాడు. ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి కూడా సచివాలయానికి పోయిన ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్ దాటి రాని ముఖ్యమంత్రి, ప్రగతి భవన్ దాటి ముఖ్యమంత్రి ఒక్కడే. ప్రజలకు పేద ప్రజలకు ఇబ్బంది వస్తా కూడా చెప్పినా ఎంతమంది వాళ్ళు ముస్లిం అంటే హిందూ ఓట్లు అవసరం లేదో స్పష్టం చేయాలి. ఫస్ట్ 80% ఉన్న హిందూ గురించి మాట్లాడే తప్పు. మేము ముస్లిం వ్యతిరేకం కాదు, క్రైస్తవులు వ్యతిరేకం కాదు. అసలు పాత బస్సుకే ట్రైన్ అన్నది అక్కడి నుంచి హైటెక్ సిటీ అవుతుందన్నా? పాత బస్సుకే ట్రైన్ అందిస్తలేరు. ఎవరి పాత బస్సు హైటెక్ సిటీలో అవుతుంది. హైటెక్ సిటీలో పాత బస్సు తీసుకొస్తాం అవసరం వస్తే మాకు అవకాశం ఇస్తే. చాలా ఇంట్రెస్ట్ కూడా పాదయాత్ర తప్పకుండా మీకోసమనే చేస్తాను. తప్పకుండా పాదయాత్ర ప్రారంభిస్తాం. కలిసి నిర్ణయం తీసుకొని తప్పకుండా పాదయాత్ర చేస్తాము. అందరం కలిసి నేను చేస్తా, అందరు నాయకులు అందరం చేస్తాం. అందరం కలిసికట్టుగా దుబ్బాకలు యుద్ధం చేసినాం, ప్రజాస్వామ్య యుద్ధం చేసినాం, దుమ్ము రేపినాం, నటించే నాయకులకు చుక్కలు చూపెట్టినాం, అబద్ధాలతో కాలాన్ని వెలువీసే నాయకులకు, పాలన కొనసాగించే నాయకులకు చుక్కలు చూపెట్టినాం. కానీ జేసీఎంసీ ఎన్నికలు కూడా అదే జరగబోతున్నది. రబ్బర్ చెప్పులు, టీ షర్ట్లు, జీన్ ప్యాంట్లే భాగ్యనగర్ కూడా గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు చూస్తారా? రేపు ఇంకన్నీ 12 అవర్స్ కూడా లేదు. మీరే సర్వేలన్నీ బయటపడుతున్నారు. మీరు సర్వేలన్నీ బయటపడి నేను చెప్పేటోని పూర్తి స్థాయిలో విజయం సాధించబోతున్నాం. మేము ఎట్టి బస్సులో విజయం సాధించబోతున్నాము. ఏమైంది? శ్రీనివాసు మా కార్యకర్త చనిపోయాడు. అంతిమ యాత్ర కూడా
ప్రశాంతంగా నిర్వహించినాం. నేను చేయాలప్పుడు ఆపుతారు ఏం వీళ్ళు అన్న 2 సార్లు అసలు ముట్టడిచ్చినాం ఆపారు. వీళ్ళు ఇంటెలిజెన్స్ ఏమైంది, పోలీస్ ఏమైంది, ముఖ్యమంత్రి ఏమైండు. మాకు భయపడ కదా ముఖ్యమంత్రి అసెంబ్లీని తగ్గించుకునేది అసెంబ్లీ నిర్వహణ. మేము విధ్వంసం చేసే వ్యక్తులం కాదు. విధ్వంసం చేసే పార్టీతో, విధ్వంసం చేసే వ్యక్తులతో సంబంధం ఉన్న పార్టీతో టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ విధ్వంసం చేసేది, ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అంటే విధ్వంసం చేయాలని చూసే పార్టీ ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఉగ్రవాద సంబంధాల పార్టీ ఎంఐఎం పార్టీ. చూసిన గతంలో సంతాపం నిర్వహించారు ఇదే భాగ్యనగర్లో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉగ్రవాద శివయాత్ర నిర్వహించారు. పాత భక్తిని సమానంగా మార్చారు. మేము ఎప్పుడు శివయాత్ర నిర్వహించలే. పాకిస్తాన్ జిందాబాద్లే. ఆయన ఏం చేసిండు ఓడదాకా చెప్పాలి. ఫస్ట్ అసలు ఫామ్ హౌస్ దాంట్లో ఎందుకు బడికిస్తారని బడికి చూడాలి కదా, ఎవరికి ఏం నష్టం జరిగిందో చూస్తే కదా. ప్రధానమంత్రి అక్కడి నుంచి స్పందించాడు, అమిత్ షా గారు స్పందించారు. మేము గల్లీ తిరిగినాం, ముఖ్యమంత్రి గల్లీ తిరిగింది ఎక్కడైనా. తెలుసుకోవాలి మరి, ముఖ్యమంత్రి ఫోన్ చేద్దాం దొరకడు కదా. ఏం పంపరు. కేవలం భాగ్యనగర్ గారు వాళ్ళ వరదల వల్ల హైదరాబాద్ తో పాటు రైతులు నష్టపోయారు. పంటలు వేనాయి, పశువులు వేనాయి, మనుషులు వేరు, రైతులు బజార పడ్డరు. మీరు చూడండి 6 సంవత్సరాల్లో ఏ ఒక్క సంవత్సరం కూడా కనీసము నష్టాన్ని అంచనా వేసి కొన్ని సందర్భాల్లో కమిటీలు, సర్వేలు, అంచనాలతో కాలయాపడేశారు. ఇంతవరకు ఏ ఒక్క రైతు కుటుంబానికి నష్టపరిచయం దక్కలేవు. మళ్ళీ డైవర్ట్ చేయకుండా మేము చెప్పిన సబ్జెక్ట్ మళ్ళీ డైవర్ట్ చేయకుండా దయచేసి. మేము చెప్పిందేమో జిఎస్ఎంసీ ఎన్నికలది, మళ్ళీ అది ఇది పెట్టకూడదు మీరు దయచేసి. వరంగల్లో వరదలు వచ్చినాయి, నీళ్ళు వచ్చాయి, 10,000 రూపాయలు దిగాలి ముఖ్యమంత్రి అంటే ఎంత నటించుడు, ఎంత నటన అంటే దగ్గుబాటి ముఖ్యమంత్రి, బట్టెబాజీ ముఖ్యమంత్రి. వరంగల్ ప్రజలు కాదా, మొత్తం పడిపోయింది వరంగల్ అంతా. మరి 10,000 రూపాయలు దిగాలే. అందుకే భాగ్యనగర్పై వంచాలి. కేవలం ఈ 10,000తో మాత్రమే సరిపోతుంది. మళ్ళీ మీ వాళ్ళు అడుచుకోడియా, ఎన్నికలు మీరు ఓట్లు గుద్దినాక మీ వాళ్ళు అడుచుకోడినే. దేశంలో ఆదాయం తగ్గితే మోడీ గారి దేశాన్ని ఏ విధంగా ఆదుకునే ప్రయత్నం చేసాడో ముఖ్యమంత్రి కూడా రాష్ట్రాన్ని అదేవిధంగా ఆదుకునే ప్రయత్నం, ఆలోచన ఉంటే ఆదుకునే ప్రయత్నం చేయాలి. కనీసం ప్రజలు ఆదుకునే ప్రయత్నం చేయాలి. చేతగాల ముఖ్యమంత్రి, చేతనావస్థలో రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కల్పించలేదు చేతనావస్థలో, చేతగాతలో ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏ ఆసుపత్రిలో కనీసం సందర్శించిన ముఖ్యమంత్రి, దౌర్భాగ్య ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక్క ఆసుపత్రి తిరిగినా కిషన్ రెడ్డి గారు విమర్శిస్తారు. కిషన్ రెడ్డి గారు ప్రతి హాస్పిటల్ తిరిగాడు. పీపీకి మేమే ఇచ్చినాం చాలా సందర్భాల్లో. సేవా కార్యక్రమం మేమే చేసినాం. ముఖ్యమంత్రి ఎందుకు హాస్పిటల్ సందర్శించాలి? ఎందుకు కరోనా ఉన్నటువంటి ఆ డివిజన్లు ఎందుకు పరిగణించాలి? రాష్ట్రంలో ఎందుకు పరిగణించాలి? దగ్గర పెట్టాడు. ఆయన పోతున్నట పబ్లిక్ తన్నోపతన్నాలు తిరిగి వస్తారట. అందుకే కరోనా నిన్ను అసలు కరోనా కంటే పెద్ద వ్యాధి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం. ఆయన పెద్ద వ్యాధి. కరోనా కంటే డేంజరస్ వ్యాధి రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణకు పెద్ద తాపరిచిన వ్యాధి ఆయన. ఇక దయచేసి ప్రెస్ మీటింగ్ పెట్టింది వీటి కోసం. మళ్ళీ మీరు బ్రేకింగ్ షేకింగ్ మళ్ళీ ముఖ్యం వేరే పెట్టకూడదు. అందరికీ ధన్యవాదాలు. పబ్లిక్ ఎప్పుడు తెలుస్తుంది? మేము పబ్లిక్ లో తిరిగినాం కాబట్టి, ఇంటిని తిరిగినాం కాబట్టి మా కార్యకర్తలు గుర్తించారు దీన్ని. రేపని తిరుగుతాం, పబ్లిక్ విషయం చెప్తాం, ప్రజలకు వాస్తవ విషయాలు వివరిస్తాం. ఇవాళ అప్పుడు తిరగబడతారు. ఇవి సరిచేయకుండా ఎన్నికలు జరిపే ప్రయత్నం చేస్తే ఎట్టి పని అడ్డుకుంటాం. వాళ్ళు ఎన్నికలు తిరిగే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటాం తప్పకుండా. అందుకే ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నాం. మేము మా అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతనే మీరు ఎన్నికల షెడ్యూల్ ఇవ్వండి, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వండి. అప్పుడే మీ మీద నమ్మకం ఉంటుంది.
అందుకే అవి చూస్తున్నా అవి ఇస్తేనే బయటపడ్డాయి కదా, అవి ఇస్తేనే బయటపడ్డాయి. అభ్యంతరాలు చెప్పడం అభ్యంతరాలు చెప్తున్నాం. మేము చెప్పిన అభ్యంతరాలు సరి చేయాలి, గతంలో అభ్యంతరాలు చెప్తే సరి చేయలే. అందుకే మీ ద్వారా సమాజం గెలవాలి, అందరి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పడేసాం, విలేకరుల సమావేశాన్ని. రేపు మళ్ళీ ఎవరో పెడతారు కదా అభ్యంతరాలు, ఇంకా ప్రతి అవకాశాలు కూడా తప్పుదో పట్టిస్తాడు, మళ్ళీ ఇంకో పెడతారు రేపటి నుంచి. ధన్యవాదాలు.